హాయ్ ఫ్రెండ్స్, ఇది టెంపుల్ పార్ట్ 3 ఇప్పుడు చూపిస్తాను. పార్ట్ 2 నుంచి పార్ట్ 3కి వెళ్తున్నాము. చూపిస్తాను చూడండి. ఇది పార్ట్ 3లోకి ఎంటర్ అవుతున్నాము. దీంట్లో ఇక్కడికి వెళ్ళడానికి 2 తోవలు ఉంటాయి. ఈ షార్ట్ కట్ తోవ అంటే చెరువు ఉంటుంది, చెరువు పక్కన నుండి వెళ్ళే తోవ. ఇది మెయిన్ రోడ్ ఉంటుంది, మెయిన్ రోడ్ ఎంట్రన్స్ నుండి అటు నుంచి వెళ్ళే తోవ. అది తర్వాత చూపిస్తాను. ఇది మీకు చూడండి, ఇక్కడ చిన్న పార్క్ ఇల్లా ఉంది, వాటర్ ఫాల్ లాగా చిన్నది. నీళ్ళు వస్తున్నాయి, వాళ్ళు అక్కడ ఒక 6 గిలకల్లా తిరుగుతున్నాయి చూడండి. అట్లా వాటర్ తగలడం వల్ల అవి ఎనీ టైం తిరుగుతూ ఉంటే గంట సౌండ్ వస్తుంది, టింగ్ టింగ్ అని సౌండ్. అలా కొంచెం వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ నీళ్ళు వస్తున్నాయి కదా, ఆ నీళ్ళ దగ్గరికి వెళ్తున్నాము. నీరు కొంచెం ఎక్కువ వస్తే బాగుండు, కాకపోతే నీరు తక్కువ వస్తున్నాయి. అక్కడ నుంచి మళ్ళీ నేను పైకి వచ్చేస్తున్నాను. ఇక్కడ వెడ్డింగ్ ఫంక్షన్ షూటింగ్ అయింది చిన్నది, ఇక్కడ తీసుకుని వెళ్ళిపోతున్నారు చాలా మంది. ఇక్కడ చిన్న బ్రిడ్జి ఉంది, ఇప్పుడు మీకు ఆ బ్రిడ్జి చూపిస్తాను చూడండి. 30 feet బ్రిడ్జి, బ్రిడ్జి లోపలికి వెళ్తున్నాను. ఇది చెరువు కనిపిస్తుంది, ఆ మొత్తం చెరువు మినిమం 3 ఎకరాలు ఉంటుంది అనుకుంటున్నాను చెరువు. నాకు కనిపిస్తుంది అల్లటి పక్కన అటు బోట్ సెక్షన్ ఉంది. మీరు వెళ్ళాలంటే అటు పక్కకి వెళ్ళి మెయిన్ రోడ్ పక్కన వెళ్ళి బోట్ ఉంటుంది, అక్కడ నుంచి వెళ్ళొచ్చు. ఆ తర్వాత చిన్న షార్ట్ కట్లో నడుచుకుని అలాగ వెళ్తున్నాను. చెరువు చుట్టూ రోడ్డు ఉంది, పర్వాలేదు. ఒక పక్క నడవడానికి, ఒక పక్క వెహికల్ వెళ్ళడానికి. ఇక్కడ చిన్న హోటల్ ఉంది, అది ఇప్పుడు బంద్లో ఉంది ప్రజెంట్, ఎవరు లేరు అక్కడ. చూపిస్తాను చూడండి. అది ఒకటి, ఇటు పక్క ఒకటి ఉంది చిన్నది, ఇది కూడా ఎవరు లేరు, బంద్లో ఉంది. అక్కడ ముందుకెళ్తే ఒక చిన్న బ్రిడ్జ్ లా కనిపించింది, ఆ బ్రిడ్జ్ లోపలికి వెళ్తాము చూడండి. వంతెన చిన్నది, లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళి బ్రిడ్జి దాటి కిందకు వస్తున్నాను. అక్కడ విగ్రహాలు ఉన్నాయి, శిల్పాలు చెక్కిన విగ్రహం ఉన్నాయి. ఆ విగ్రహాలన్నీ అన్ని లేడీస్, బాయ్స్ ఎవరు లేవు, ఆడ విగ్రహాలే ఉన్నాయి ఇక్కడ చూడండి. మొత్తం 9 ఉంటాయి, వేరు వేరు స్టైల్లో ఉన్నాయి. అవన్నీ మీకు చూపిస్తున్నాను చూడండి. నాకు అడిగితే కింద టైల్స్ వేస్తే బాగుండు అనిపించింది, కాకపోతే వాటర్ ఎక్కువైతే టైల్స్ డ్యామేజ్ అవుతాయని వీళ్ళు కింద మట్టి అలా వదిలేశారు. చుట్టూ వాల్ స్టీల్ రైలింగ్, మెట్ల జింక్ రైలింగ్ వాల్ చేస్తున్నారు. ఆ విగ్రహాలు ఇదే మీకు చూపిస్తాను చూడండి. ఇదే లాస్ట్ విగ్రహం. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తాము, మళ్ళీ బ్రిడ్జి దాటి పైకి వచ్చేస్తాము చూడండి. అది బౌద్ధ బుద్ధ విగ్రహం, అది మీకు తర్వాత చూపిస్తాను. అక్కడ నుంచి అలా ముందుకు వచ్చాను. ఇక్కడ ఒక చిన్న హోటల్ ఒకటి ఉంది, కొంచెం రిచ్ లాగే కనిపిస్తుంది, ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒక చిన్న పార్క్ లాగా కూడా ఉంది, ఆ ఎదురుగా కనిపిస్తుంది ఆ మేడము. ఇవ్వండి, ఒక హోటల్ కింద దిగాను నేను. హోటల్ ప్రజెంట్ ఎవరు లేరు. ఇక్కడ రాజుగారి విగ్రహం ఉంది చూడండి, రాజుగారి విగ్రహం. ఇటుపక్క జరంగి అని రాసి ఉంటుంది, చూస్తున్నారా, ఇటుపక్క జరంగి అని రాసి ఉంది. ఇక్కడ చిన్న కానా ఉంది, కాన దగ్గర స్వాములందరూ వచ్చిన్నారు, ఆల్రెడీ వచ్చి చూసి వెనక్కి పోయారు. ఇక్కడ రెస్టారెంట్స్, ఒక హోటల్ ఒకటి ఉంది, డాబా, చిన్న డాబా ఉంది. ఆ డాబా మీకు చూపిస్తాను చూడండి. తర్వాత అటు నుంచి మేము బయలుదేరి డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళిపోతాం చూడండి. లోపలికి వెళ్ళి బండి పార్క్ చేస్తాము. అటుపక్క ఎదురుగా కనబడుతుంది రెస్టారెంట్స్, అంటే హోటల్స్ బుకింగ్ చేసుకోవచ్చు. ఆ ఎదురుగా కనిపించింది ఆ టెంపుల్ ఎంట్రన్స్. రైట్ సైడ్ పక్క ఒక హోటల్ ఉంది, టిఫిన్ హోటల్, అదిగోండి ఆ రెడ్ కలర్ది. అటు నుంచి అలా ముందుకు వెళ్తున్నాము, అలా నడుచుకొని ముందుకు వెళ్తున్నాము. చైనీస్ భాష అండ్ ఒడియా అండ్ ఇంగ్లీష్లో రాసింది. కొంచెం దగ్గరికి వెళ్తే చూడగలము. ముందు వెళ్ళింది మా బామ్మది, నడుచుకుని వెళ్తున్నాను చూడండి.
లోపలికి ఎంటర్ అయిపోయాము. లోపలికి ఎంటర్ అయిన తర్వాత వెంటనే మనకి ఎదురుగా కనిపించేది ఆ గుడి ఒకటి కనిపిస్తుంది. చూడడానికి చూడండి చాలా మంది వచ్చున్నారు. అలా ముందుకు వెళ్తున్నాము నడుచుకొని. చూడండి ఆ ఎదురుగా కనిపించింది ఆ టెంపుల్. బాగుంది. కరెక్ట్గా గుడి ఎంట్రన్స్, గుడి మెట్లు కూడా తిన్నగా మంచిగా ఎక్స్పోజింగ్ మంచిగా కట్టున్నారు. బాగుంది, చూడడానికి అందంగా ఉంది. చుట్టుపక్కల కూడా చెట్లు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ వెడ్డింగ్స్ ఫంక్షన్ గురించి ఫోటో వీడియోస్ చేస్తున్నారు చూడండి వాళ్ళు. కానీ ఎండ మట్టికి విపరీతంగా ఉంది. చలి ఉండడం వల్ల ఎండ కనిపించట్లేదు, కానీ లేకపోతే ఇంత ఎండలో ఉండరు. ఇప్పుడు టైం 10:30, 11:30, 12 అవుతుంది దగ్గర. అంటే సైడ్ పక్కల 2 రూములు కట్టేసి ఉంటాయి, 2 ఫ్లోర్ల రూము, పైన మొత్తం రేకుల షెడ్ అని. చూడండి అంటే వ్యూ టైప్ వస్తుంది అనమాట. కనిపిస్తుంది. వెడ్డింగ్ మాస్టర్ ఫోటోలు తీసుకుంటున్నారు అక్కడ. అదే టెంపుల్. ఈ టెంపుల్ చూడడానికి పర్లా కింద నుంచి వచ్చినాము. చూడు వెడ్డింగ్ ఫంక్షన్ జరుగుతుంది, ఇంకా ఫోటోలు ఇంకా తీస్తున్నాడు. ఫొటోస్ ఇంకా డ్రోన్ వీడియో 2 తీస్తున్నాడు అతను. ఇక్కడ చైనీస్ మనుషులు కనిపించారు, చైనీస్ భాషలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను వాళ్ళ దగ్గర కూడా వెళ్ళలేదు. వాళ్ళు మాట్లాడుకుని వీడియో తీసి అలా సైడ్ నుంచి సైడ్కి వెళ్ళిపోయాను. మా బామ్మడిది అక్కడ ఉన్నాడు. అలా ముందుకు వెళ్తామని సైడ్ నుంచి ఒక దారి ఉంది, లెఫ్ట్ సైడ్ నుంచి. ఆ దారి నుండి అలా కొంచెం సైడ్ నుంచి వెళ్తే సైడ్కి ఇంకేమైనా ఉన్నాయో లేదో తెలుస్తుందని అలా ముందుకు వెళ్తున్నాము. అలా ముందుకెళ్ళిన తర్వాత అక్కడ మెట్లు, ఒక 2 మెట్లు ఉన్నాయి, ఒక 10 మెట్లు అలా నడుచుకొని వెళ్తున్నాము. ఆ మెట్లు ఎక్కుతున్నాము. చూడండి మెట్లు ఎక్కగానే ఇక్కడ బుద్ధుడి విగ్రహం కనిపించింది. రాగి చెట్టు కింద బుద్ధుడి విగ్రహం ఉంది, చూసాము. చాలా బాగుంది. అలాగే వెనకాల సైడ్ నుంచి టెంపుల్ వెనకాల సైడ్ నుంచి వెళ్తున్నాము. ఇక్కడ సల్పో కళ్ళు తాళ సంబంధించి చెట్టు ఉంది, అదిగోండి 4 చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఈ 3, అటు సైడ్ ఒకటి 4, అవండి 1, 2, 6 చెట్లు ఉన్నాయి. ఈ సైడ్ నుంచి అలా ముందుకు వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ వెడ్డింగ్ షూటింగ్ జరుగుతుంది. లోపలికి ఎంట్రన్స్ వెళ్ళొచ్చా లేదని అడిగాము. పర్వాలేదు లోపలికి వెళ్ళి వీడియో తీసుకోవచ్చు అన్నారు. అలాగని మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాము, లోపలికి వెళ్తాము. ఇప్పుడు అక్కడ ఆ డిజైన్ వర్క్ ఎలా ఉందో ఇప్పుడు మీకు అలా చూపిస్తాను చూడండి. నాకైతే డిజైన్ వర్క్ చాలా బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది. పెయింటింగ్ డిజైన్ వర్క్ చాలా బాగా వేశారు. సైడ్ ఉన్న స్తంభాలు కాకుండా సీలింగ్ కూడా చాలా మంచి డిజైన్స్ వేశారు. రకరకాల జంతువులు ఉన్నాయి, కానీ అవి ఏ జంతువులు అని మనకు తెలియదు. అవి మీకు చూపిస్తాను చూడండి. సీలింగ్కి వేసిన జంతువులు అవండి. అది ఏ జంతువుకి సంబంధించిందో తెలియదు. సీలింగ్ కూడా మంచి వేస్తున్నారు, చాలా బాగుంది. చూడండి ఇది ఒక ముగ్గు, లేకపోతే ఇంకేమైనా చెప్పు అలాగా. చూస్తే అదొక రకమైన బొమ్మల్లా కనిపిస్తున్నాయి. మన ఇండియాలో ఎక్కడ అలాంటి బొమ్మలు కనబడవు. చైనా వాళ్ళు కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఆలోచించి అవన్నీ చేశారు. ఇక్కడ పెయింటింగ్ చేశారు, చాలా బాగున్నాయి. చూడండి ఒక్కొక్క పెయింటింగ్ లో ఒక అర్థం ఉంటది, మనం అది బాగా గమనిస్తే గానీ తెలుస్తుంది, లేకపోతే అది మనం కనిపెట్టడం కష్టము. చూడండి పైన సీలింగ్ డిజైన్, ఇది ఒక పెయింటింగ్ ఫొటోస్.
ఇది ఒకటి పెయింటింగ్ ఫోటో వేసారు చూడండి. మినిమం 5-6 ఫోటోలు ఉన్నాయి ఫుల్గా. గుడి కింద ఉన్న ఒకటో ఫ్లోర్లోనే మొత్తం అన్ని డిజైన్స్ అన్ని అక్కడే వేసారు. మరి 2 ఫ్లోర్లు ఎక్కడానికి అవకాశం లేదు. కింద నుండి చూస్తాం. ఇది ఎంట్రన్స్ ఓపెన్ డోర్లు, అవి ఎంట్రన్స్ డోర్లు, కాకపోతే అది క్లోజ్డ్ అని రాస్తుంది. సీసీ కెమెరా నాట్ ఫోటో అలౌడ్ అని, అంటే తీయకూడదని రాశారు. చూడండి ఎలా ఉన్నాయి డిజైన్స్. సేమ్ డిజైన్స్ ఏం మారట్లేదు. సేమ్ కలర్ సేమ్ డిజైన్, మొత్తం ఒకే సైడ్ మొత్తం. ఫోటో చూసారా అంత వెరైటీగా ఉంది. కింద చైనీస్ భాషలో రాస్తున్నారు. ఇది ఫోటో కానీ ఎంతో కనిపెడితే కానీ తెలుస్తుంది, లేకపోతే అది ఏ ఫోటోలో దేనికి సంబంధించినో మనకు తెలియదు. అక్కడ మా బామ్మర్ చూస్తున్నాడు కనిపెట్టడానికి, కనిపెట్టలేకపోయాడు. నేను లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాను, మన రైట్ సైడ్కి మళ్ళీ తిరుగుతున్నాను. అంటే యూటర్నింగ్, ఆ బిల్డింగ్ చుట్టూ యూటర్నింగ్. ఫస్ట్లో ఏమున్నాయో చూపించాను, సేమ్ అవే ఇటు పక్క కూడా వేస్తున్నారు. రకరకాల ముగ్గులు, రకరకాల డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మరి లేవు, నాట్ అలౌడ్ అని ఉంది, అందుకే మరి అక్కడి నుంచి వెళ్ళలేదు. మళ్ళీ వెనక్కి తిరిగిపోయాను. వెనక్కి తిరిగిపోయి లోపల గ్లాస్ డోర్ ఉంది కదా, డోర్ గ్లాస్ ఉంది పక్కన కిటికీలోంచి లోపల బుద్ధుడి విగ్రహం ఉంది, అది మీకు చూపిస్తాను చూడండి. ఈరోజు సోమవారం కాబట్టి లోపలికి అలౌడ్ లేదు, మిగతా రోజులు అలౌడ్ ఉందంట. మాకు ప్రాబ్లం అయితే తెలియదు. ఎక్కువసేపు చూస్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారని చెప్పేసి మరి ఎక్కువసేపు తీయలేదు, అలా తీసి మళ్ళీ బయటకు వచ్చాము. ఇక్కడ నుంచి షూటింగ్ అయిపోయిందని అలా బయటకు వచ్చినాము. ఇక్కడ నుంచి అలా బయటకు వచ్చాము. మరి ఎక్కువసేపు ఉండకండి, బయటకు వెళ్ళిపోండి అన్నారు. సరే అని చెప్పి బయటకు వచ్చినాము మేము. ఇక్కడ నుంచి డ్రోన్ వీడియో చూపిస్తాను చూడండి. డ్రోన్ డోర్ నుంచి అది వెనక్కి వచ్చింది. మీరు చూసిందా డ్రోన్ వీడియో? వెనక్కి వచ్చి సెంటర్లో పెట్టాను. డ్రోన్ ఎంతవరకు ఎగరేసిన తర్వాత అక్కడికి పావుగంట తర్వాత అతను వచ్చారు. డ్రోన్ వీడియో తీయకూడదు అన్నారు. నేను డ్రోన్ వీడియో మరి ఎక్కువసేపు తీయలేదు, అలా వెనక్కి మళ్ళీ అది అన్నీ టేకప్ చేశాను, వెంటనే ల్యాండ్ చేస్తాను ఒక 10 నిమిషాల తర్వాత. అది కూడా కొంచెం సేపు తీసాను, అది మీకు చూపిస్తాను. ఇప్పుడు తీసింది చూపించిన తర్వాత మీకు తెలుస్తుంది. అది డ్రోన్ వీడియో. ఇది డ్రోన్ ఆపరేటింగ్ కరెక్ట్గా వస్తేనే బ్యాలెన్స్ మీద తీయగలము, లేకపోతే తీయలేము. మూమెంట్స్ అన్నీ తెలియవాల. డ్రోన్ అలాగా వెనక్కి వెళ్తుంది కదండి. అంటే ఫ్రంట్కి అయితే మన కెమెరా ఉంది కనిపిస్తుంది, కానీ వెనక్కి ఏం కనిపించదు. కాబట్టి నేను డ్రోన్ ఎక్కువ శాతం ఎగరేయలేదు. అతను వచ్చాడు, కోపం అయిపోయాడు, డ్రోన్ ఎగరేయకూడదు అన్నారు. అందుకని మళ్ళీ డ్రోన్ టేకప్ చేస్తాను. కాసేపు తీసాను, తర్వాత బయటకు వెళ్ళి వీడియో తీసాను, అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. వెనక్కి తెచ్చి కొంచెం పైకి లేపుతున్నాను. డ్రోన్ని పైకి లేపి గుడి మీదకి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. డ్రోన్ పైకి ఎగరేసాను, పైకి లేపాను డ్రోను. చూస్తున్నారా? బ్యాలెన్స్ చేశాను. టెంపుల్ దగ్గరికి అలా డ్రోన్ తీసుకెళ్ళాను, టెంపుల్ సెంటర్కి. టెంపుల్ మీదకి తీసుకొచ్చాను. అక్కడ నుంచి డ్రోన్ కిందకి ల్యాండ్ చేస్తాను. తర్వాత వాళ్ళకి తెలిసినట్టు ఉంది, వాళ్ళకి డ్రోన్ అలౌడ్ లేదంటే డ్రోన్ నాట్ అలౌడ్ మాట్లాడుతున్నారు. డ్రోన్ బంద్ చేస్తాను. సారీ సార్, మాకు తెలియదు అని మాట్లాడతారు. నాకు అర్థం కాలేదు. నేను డ్రోన్ పట్టుకొని ఇద్దరు వచ్చారు, చేతిలో పట్టుకొని అలా చూడండి. బయట చూస్తే ప్రాబ్లం అవుతుంది అన్నారు. అలాగని చెప్పి డ్రోన్ ఆఫీస్ పట్టుకొని వెళ్ళిపోతున్నాను డ్రోన్ చేతితోటి. ఇక్కడ డ్రోన్ అలౌడ్ అంటే ఎందుకు ఎగరేస్తారని నా ముందు వెళ్తున్నారు. అతను కూడా ఇంకో అతను వెనకాల ఉన్నారు.
కొంచెం మళ్ళీ ఎగరేస్తారేమో డౌట్తో అతను వెనకాలే ఉన్నారు. బోర్డు అక్కడ ఉంది కదా, మీరు ఎందుకు ఇలా చేశారని నా మీద కోపం అయ్యారు. వెంటనే డ్రోన్ ఆఫ్ చేసి డ్రోన్ పట్టుకొని మీకు వీడియో చూపిస్తాను చూడండి. ముందు నడుచుకొని వెళ్తున్నాడు కదా రెడ్ కలర్ డ్రెస్ అతను చిన్న మనిషి చూసారా మినిమం ఎంత హైట్ ఉన్నాడు అతను. వీడియో షూట్ చేస్తున్నాడు పక్కన, షూట్ చేసి కాసేపు కూర్చున్నారు వాళ్ళు. సారీ పక్క నుండి అతను వస్తున్నాడు. సరే అని చెప్పి డ్రోన్ బంద్ చేయడం అయిపోయింది. మొత్తం డ్రోన్ వీడియో షూటింగ్ ఇది. వాడు మా బామ్మది ఉండొద్దు అన్నారు. సరే అని చెప్పి బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. సరే అని చెప్పి మరి రెండు అతను చూస్తారు వెళ్ళిపోయారు. తీయకండి అని చెప్పి బయటకు వెళ్ళిపోమన్నారు. అందుకని రోడ్డు బట్టి కాస్త వీడియో కొంచెంసేపు తీసి మిమ్మల్ని బయటకు వచ్చేస్తాము. సరే అని చెప్పి కొంచెం వీడియో తీసాను. అటు ఇటు కొంచెంసేపు తీసినాను. తీసిన తర్వాత బయటకు వచ్చినాను ఆటను. బయటకు వచ్చి మళ్ళీ డ్రోన్ ఎగరేసాను. ఎగరేసింది చూడండి, బయటకి చూపిస్తున్నాను. బయట నుండి ఎగరేసిన డ్రోన్ చూపిస్తున్నాను. కొంచెం ముందుకు తీసుకెళ్ళాను. లోపలికి వెళ్ళాల్సి వద్దన్నారని చెప్పి కొంచెం అది మొత్తం టెంపుల్ అది కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఆ వీడియో మీకు చూపిస్తున్నాను. ఇలాగుంటది పైనుంచి చూస్తే. మళ్ళీ లోపలికి వెళ్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనుకొని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళలేదు. అక్కడి నుంచి అలా బయటకు వచ్చాను. డ్రోన్ లోపలికి వెళ్ళకుండా ఎడ్జ్ నుంచి అలా డ్రోన్ వీడియో తీస్తున్నాను. కనిపిస్తుంది కదా, కొంచెం బ్యాలెన్స్ మీద చేసి డ్రోన్ ఎగరేసాను. అలా కొంచెం ముందుకు తీసుకెళ్ళాను డ్రోన్ని. ట్రై చేశాను కొంచెం దగ్గరికి వెళ్ళడానికి. అక్కడ నుంచి మళ్ళీ డ్రోన్ ఎందుకు రిస్క్ చేయడం అని తీసుకొచ్చి ఇక్కడ చెరువు ఉంది కదా, అలా తీసుకొచ్చాను. తీసుకొచ్చి చెరువు అక్కడ డాబా ఉంది, ఆ డాబా మీద చూడండి ఇది చెరువు, పార్క్ చెరువు. ఇది మనం రావాల్సింది రైట్ సైడ్ నుంచి. లెఫ్ట్ సైడ్ దారి ఉంది, రైట్ సైడ్ ఏ దారి నుంచి వచ్చినా ఈ గుడి దగ్గరకు వస్తాము. సరే ఆ టెంపుల్ నుండి అలాగే ముందుకెళ్ళాను. అక్కడ చిన్న గుడి ఉన్నాను కదా, పార్ట్ 2 గుడి, ఆ గుడి ఇక్కడ ఉంది, అదే ఆ గుడి చూడండి. అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చాను. అది పార్ట్ 2 టెంపుల్ అని రాస్తున్నాను, అదే ఆ చిన్న గుడి. అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చాను. వీడియోలు ఎంత ఎక్కువ అయిపోద్దని 3 బిట్లు చేశాను. అక్కడ నుంచి పైకి ల్యాండ్ చేసి మళ్ళీ వీడియో చూపిస్తాను. ఈ మధ్యన చెరువు ఓపెన్ చేశారంట, రిబ్బన్ కటింగ్ ఇవన్నీ చేశారు. ఈ మధ్య అంటే నాకు తెలిసి 1 సంవత్సరం అయిపోద్ది. కనిపిస్తుంది అదే చెరువు మొత్తము. ఇక్కడ చిన్న కొత్తగా కడుతున్నారు టెంపుల్, బుద్ధ టెంపుల్. అది చూపిస్తుంది చూడండి, కొత్త న్యూ టెంపుల్ ఇది కడుతున్నారు. ఇదే కూడా అప్పటికి రెడీ అవ్వచ్చు. ఇంకో 1 year 2 year పోద్ది వచ్చినప్పటికి. ఎంట్రన్స్ లో బోర్డు ఇది. తర్వాత మనం మెయిన్ రోడ్ నుంచి వస్తే ఎంట్రన్స్ కనిపిస్తుంది, అదే ఈ ఎంట్రన్స్ చూడండి. మెయిన్ రోడ్ వెళ్తే డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం. షార్ట్ కట్లు వెళ్తే మరి అవన్నీ చూడలేము. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇవి మీరు ఫోటోలు చూస్తున్నారు కదా, ఇది బౌద్ధ బుద్ధుడి ఫొటోస్. ఇవి చాలా వెరైటీగా ఉన్నాయి చూడండి. అందులో ఏ ఫొటోస్ మీకు తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Part 3 దిస్ కంప్లీట్. ఇట్స్ మీ. ఈ వీడియో తీసింది నేనే.